నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ఇన్స్పెక్టర్ టూటన్ నంద్యాల. ఈరోజు రాబడిన సమాచారం మేరకు తెల్లవారుజామున సర్ప్రైజ్ గా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అందులో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వైపు నుండి ఒక వెహికల్ ఐషర్ బండి, పెద్ద బండి, దాంట్లో బియ్యం లోడ్ తో వస్తుండగా మేము చెక్ చేయడం జరిగింది. ఆ బియ్యము 14.5 టన్స్ ఈ పీడిఎస్ రైస్ అన్నమాట, రేషన్ బియ్యము, పబ్లిక్ బీదవాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే బియ్యం. అది దీన్ని నంద్యాల టౌన్ లో కొంతమంది దళాలు ఏర్పడి పబ్లిక్ నుండి ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకొని ఒకచోట డంప్ చేసి ఈ రైస్ ని, పీడిఎస్ రైస్ ని ఈ ఐసర్ బండిలో లోడ్ చేసుకొని కర్నూలులో భాస్కర్ రెడ్డి, చిట్టయ్య అని చెప్పి వీళ్ళు ఈ నాయకులు, దీనికి ముఠాకు నాయకులు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రేషన్ బియ్యం దందా జరుగుతుంది. తర్వాత ఇక్కడ ప్రొక్యూర్ చేసిన ముగ్గురు, జావేద్, రెహమాను, అస్లాము, వీళ్ళ ముగ్గురు, తర్వాత ఐషర్ డ్రైవరు, ఐషర్ క్లీనరు, తర్వాత భాస్కర్ రెడ్డి, ఈయన రైస్ మిల్ ఓనరు, తర్వాత చిట్టయ్య అని చెప్పి ఈయన ఒక వ్యాపారస్తుడు, తర్వాత లారీ ఓనరు. ఈయన తెలిసి ఇవి ఇల్లీగల్ కార్యక్రమానికి తన వాహనాన్ని వాడుకోవడానికి అనుమతించాడు కాబట్టి ఆయన కూడా ముద్దాయిన. మొత్తం 8 మంది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇల్లీగల్ గా పబ్లిక్ ఈ పీడిఎస్ రైస్ అక్రమ రవాణాను మేము మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కంట్రోల్ చేస్తున్నాము. సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాము.